హాయ్ గాయ్స్, ఇవాళ పూరీ కర్రీ అయితే చేయబోతున్నాం. ఫస్ట్గా పూరీకి పూరీ పిండి అయితే తీసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత తక్కువ వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న ముద్ద పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కర్రీకి రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, మినపప్పు, అల్లం, పచ్చెనపప్పు, పలుకులు, ఎండుమిర్చి, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, బంగాళదుంప, ఆవాలు. ఫస్ట్ పెనం పెట్టుకుని ఆయిల్ మరిగాక పలుకులు వేసుకోవాలి. నెక్స్ట్ పోపులు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి. అల్లం కూడా వేసుకుని బాగా కలిపిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు బేగా మగ్గుతాయి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఈలోపు మనం పూరీ కర్రీకి శనగపిండి కలుపుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసుకుని వాటర్ మరిగాక అది ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండి కలుపుతూ వేసుకుంటూ ఉండాలి. చూడండి, యమ్మీ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. అది పక్కకు దించేసుకుని పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక పూరీ వేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. అది 2 వైపులు ఇలా ఎర్రగా వేగిన తర్వాత పక్కకి తీసేసుకోవడమే. అంతే, యమ్మీ పూరీ కర్రీ రెడీ అయిపోయింది. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.